హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. ఇది మన ఛానల్. ప్రతి ఒక్కరికి ముందుగా శిరస్సు నుంచి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నా. టెట్లో 150 అవుట్ ఆఫ్ 150 మార్క్స్ సాధించడం ఎలా? అదేవిధంగా ఈ రోజు నుంచి టెట్ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని. టెట్లో 150/150 మార్క్స్ సాధించాలంటే మనం ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ని గుర్తుపెట్టుకుంటే మనం 150 అవుట్ ఆఫ్ 150 కాకపోయినా మినిమం 120 పైన 130, 135, 140 వరకు మనం స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అవి ఏమేమి పాయింట్లు అనేది ఇక్కడ మనం కూలంకుషంగా చర్చించుకునే ముందు మీ అందరికీ నాదొక ప్రశ్న. దీనికి సమాధానం చివరన చెప్పడం జరుగుతుంది. ఎప్పటిలాగే నా ప్రశ్న ఏంటంటే, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది సైకాలజీ సంబంధించింది ఈ ప్రశ్న. దానికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిహారము, ఆప్షన్ బి ప్రతిగమనము, ఆప్షన్ సి ప్రక్షేపణము, ఆప్షన్ డి ఉదాత్తీకరణము. వన్స్ అగైన్ రిపీట్. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది ఆప్షన్ ఏ పరిహారము, ఆప్షన్ బి ప్రతిగమనము, ఆప్షన్ సి ప్రక్షేపణము, ఆప్షన్ డి ఉదాత్తీకరణము. దీనికి సరైన సమాధానాన్ని ఈ వీడియో అయ్యేలోపు మీరు కామెంట్లో పెట్టండి. దీనికి ఆన్సర్ అనేది నేను చివరన ఈ పాయింట్ డిస్కస్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, టెట్ 150/150 మార్క్స్ సాధించాలంటే మనం మార్నింగ్ 5 AM to 11 PM చదవాలి. తప్పనిసరిగా మార్నింగ్ 5 AM to 11 PM అనేది తప్పనిసరిగా చదవడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఏజ్ ఉన్నప్పుడే జాబ్ సాధించాలి. సమయం చాలా విలువైనది. మనకి ఇప్పుడు ఒక టీచర్ అవ్వాలంటే ఈ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ దాటిపోతే తర్వాత నువ్వు కష్టపడ్డ ప్రతి సమయం వేస్ట్ అయిపోతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని సమయం చాలా విలువైనది. ఫంక్షన్స్ అంటూ, సినిమాస్ అంటూ, షికార్స్ అంటూ మీరు దయచేసి తిరగొద్దు. మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని మీ ఏజ్ ఉన్నప్పుడే జాబ్ సాధించాలి. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా పాయింట్ నెంబర్ 3, ఎవ్రీడే మాక్ టెస్ట్, మోడల్ టెస్ట్లు రాయండి. ఎవ్రీడే రోజు మార్నింగ్ ఒకటి అదేవిధంగా ఈవినింగ్ ఒకటి మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు ఏ సబ్జెక్ట్లో మీకు టఫ్ అనిపిస్తుంది, ఏ క్వశ్చన్ అయితే మీరు రాంగ్ చేశారో తెలుసుకోగలుగుతారు. అక్కడ కనుక మీరు ఏ మార్క్ అయితే తగ్గిందో, ఏ సబ్జెక్ట్లో అయితే మీకు మార్క్ తగ్గిందో ఆ సబ్జెక్ట్ని ఒక్కసారి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోండి. ఏ పాయింట్లో, ఏ కంటెంట్లో వస్తుందో అది రివిజన్ చేసుకోండి. 4th వచ్చేసి రిస్క్ ఉన్న చోటే విజయం ఉంటుంది. మీకు టెట్కి సంబంధించి చాలా కంటెంట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఏ కంటెంట్ అయితే చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఆ కంటెంట్ను వదిలేసి మిగతావి చదవడం జరుగుతుంది. అలా చెయ్యొద్దు. ఒకవేళ ఆ కంటెంట్ మీకు తెలియకపోయినా మీ కొలీగ్స్ కావచ్చు, మీరు కోచింగ్ తీసుకుంటున్న సార్స్ కావచ్చు, ఏదో ఒక రూపంలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఆ సబ్జెక్ట్ని మీరు తప్పనిసరిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విజయం అంతా ఆ రిస్క్ ఉన్న సబ్జెక్ట్లోనే ఉంటుంది. మీకు ఏదైతే రాదో అది నేర్చుకునే ప్రయత్నం చేయండి. రిస్క్ ఉన్న చోట విజయం ఉంటుంది. ఈజీ సబ్జెక్టు చదివేసి రిస్క్ ఉన్న సబ్జెక్టు వదిలేశారా, మీకు 150 అవుట్ ఆఫ్ 150 రావడం చాలా కష్టం. మినిమం క్వాలిఫై మార్క్స్ మాత్రమే మీరు బుటాబుటన పాస్ అవ్వడం జరుగుతుంది. రిస్క్ ఉన్న సబ్జెక్ట్ని తప్పనిసరిగా సాధించండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి భయపడితే తప్పు మీద తప్పు చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే భయపడితే తప్పు మీద తప్పు చేస్తారు.
మీరు క్వశ్చన్ పేపర్ తీయగానే సిబిటిలో కంప్యూటర్లో ఒక ప్రశ్న మీకు ఎదురుగా ఉన్నప్పుడు పొరపాటున ఆ ప్రశ్న తప్పు చేశారని మీకు మనసుకు కలిగితే ఆటోమేటిక్గా కొంతమంది వ్యక్తుల్లో ఆ ఫియర్, ఆ భయం అనేది వచ్చేస్తుంది. అరే నేను తప్పు చేశానే అని చెప్పేసి అరే నేను ఫస్ట్ క్వశ్చన్స్ తప్పు చేసేసాను, అరే రెండో క్వశ్చన్ తప్పు చేశాను, మూడో క్వశ్చన్ తప్పు చేశాను అని చెప్పేసి ఆ భయాన్ని మీలో నుంచి తొలగించేయండి. మీలో నుంచి తొలగించకుండా ఆ భయాన్ని మీరు క్యారీ చేసుకుంటూ 150 మార్క్స్ వరకు కనుక మీరు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే తప్పునే తప్పు తెలిసిన క్వశ్చన్సే. ఆ భయం మీలో ఎప్పుడైతే లోపల ఎంటర్ అయిందో, నేను ఫస్ట్ క్వశ్చన్ తప్పు చేశాను, లేకపోతే 10వ క్వశ్చన్ తప్పు చేశాను, అరే 2 క్వశ్చన్స్ తప్పు చేశానని ఆ ఫియర్ అనేది మీకు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, మీరు తప్పు చేసుకుంటూ మీకు తెలిసిన క్వశ్చన్సే చాలా వరకు తప్పు చేయడమే జరుగుతుంది, రాంగ్ పెట్టడం జరుగుతుంది. సో ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ క్వశ్చన్ తప్పు చేసిన ఆ ఫియర్ ని అక్కడ వదిలేయండి, నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి, భయపడొద్దు. నెక్స్ట్ చుట్టూ మంచి వాతావరణం, గ్రూప్ డిస్కషన్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా మీ చుట్టూ ఒక మంచి వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. సో అది లైబ్రరీ కావచ్చు, సో అదేవిధంగా ప్రకృతి పరంగా చూసుకుంటే ఎన్నో మంచి వాతావరణాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు రూమ్మేట్స్ అయితే గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఏ సమయంలో చేసుకుంటే గ్రూప్ డిస్కషన్ మంచిదో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల మీరు చదివిన క్వశ్చన్స్ కొన్ని ఆ సందర్భంలో బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో అది మీకు పెచ్చింగ్ అవుతుంది. అదేవిధంగా మీకు మీరే ఎవ్రీడే మోటివ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మీరే ఎవ్రీడే మోటివ్ చేసుకోవాలి. సో మీరు చదవాలంటే ఎవరో మోటివేషన్ ఇస్తే, సోషల్ మీడియాలో ఎవరో మోటివేషన్ ఇస్తే ఆ రోజు చదువుతారు. సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ఆ రోజు వరకు సరిపోతుంది. తర్వాత రోజు మీకు ఎవరిస్తారండి మోటివేషన్? ఆ తర్వాత రోజు ఆమె అన్నాడు ఎవరు ఇవ్వరండి. మీకు మీరే మోటివేట్ అవ్వాలి. మీ మదర్ ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు కదా. మన మదర్కి ఎవరైనా మోటివ్ ఇస్తున్నారా? తనకు మోటివ్ ఇచ్చుకొని మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? సో ఎవ్రీడే మీకు మీరే మోటివ్ చేసుకోండి. నేను ఈ ఉద్యోగాన్ని సాధించాలి, నేను ఏజ్ ఉన్నప్పుడు ఈ ఉద్యోగాన్ని సాధించాలి, ఏదో ఒక పాయింట్లో ఎవ్రీడే మీకు మీరే మోటివ్ చేసుకొని సో ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అయితే మీరు తప్పకుండా చెప్తున్నా ఈ టెట్లో మంచి స్కోర్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పటిలాగే మనం ముందు ఒక ప్రశ్న అడిగాం, ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఎంతమంది కామెంట్ పెట్టారు, అదేవిధంగా దీనికి ఆన్సర్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది, దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ప్రతిగమనం. ఆప్షన్ బి ప్రతిగమనం. అదేవిధంగా పరిహారం గురించి, అదేవిధంగా ప్రక్షేపణం గురించి, అదేవిధంగా ఉదాత్తీకరణం గురించి మీరేమనుకుంటున్నారో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసిన మరికొంతమంది సో అదేవిధంగా రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న అనేది ప్రతి టెట్లో రావడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి. మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సచ్చా. జై హింద్.